ఒకప్పుడు సినిమా తీస్తే థియేటర్ రిజల్ట్ ఎలా ఉన్నా ఓటీటీ డీల్ వల్ల బడ్జెట్ రికవరీ అవుతుందని నిర్మాతలు ఫిక్స్ అయిపోయేవారు. ఇప్పుడా సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కువ శాతం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒక కొత్త క్లాజ్ పెట్టాయి. 25% వేరియబుల్ క్లాజ్, పర్ఫార్మెన్స్ బేస్డ్ క్లాజ్. అంటే డీల్ ఇలా ఉంటుంది. దగ సినిమా ఫ్లాప్ అయితే ఒప్పుకున్న మొత్తం నుండి 25% కట్టు. అంటే సినిమా హిట్ అయితే ఒప్పుకున్న మొత్తానికి 25% ఎక్స్ట్రా. అంతే. ఇప్పుడు ఓటీటీ డీల్ అనేది ఫిక్స్ ఇన్కమ్ కాదు, ఇది కూడా రిస్క్ షేరింగ్ మోడల్ అయిపోయింది. ఈ క్లాజ్ ఎందుకొచ్చింది? ఓటీటీ కంపెనీలు కూడా బిజినెస్మే చేస్తాయి. వాళ్ల లాజిక్ చాలా సింపుల్. దగ హీరోకి గతంలో హిట్స్ లేవు, ట్రైలర్ మీద హైప్ లేదు, థియేటర్లలో వర్డ్ ఆఫ్ మౌత్ బ్యాడ్, మార్కెట్ డౌన్ ఫేజ్లో ఉంది. అంటే అలాంటి సినిమాలకు భారీ ఫిక్స్ డీల్ ఇవ్వడం వాళ్లకు నష్టం. అందుకే వాళ్ళంటున్నారు, రిస్క్ మేమే తీసుకోం, మీరు కూడా షేర్ చేయాలి. దగ నిర్మాతలకు అసలు సమస్య ఏంటి? ఇప్పటివరకు ప్లాన్ ఇలా ఉండేది. బడ్జెట్ = 100 కోట్లు, ఓటీటీ డీల్ = 40 లేదా 50 కోట్లు, శాటిలైట్ ప్లస్ ఆడియో ఇంకో 15-20 కోట్లు. అంటే థియేటర్ రిజల్ట్ ఎలా ఉన్నా మొత్తం బడ్జెట్లో పెద్ద భాగం కవర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు అదే ఓటీటీ డీల్లో 25% కట్టంటే 40 కోట్లలో 10 కోట్లు డైరెక్ట్గా పోతాయి. అప్పుడు మొత్తం ఫైనాన్స్ స్ట్రక్చర్ కూలిపోతుంది. ఇంట్రెస్ట్, డిస్ట్రిబ్యూటర్ అడ్వాన్సెస్, ప్రమోషన్స్ అన్నీ లెక్క తప్పుతాయి. అందుకే ఇప్పుడు నిర్మాతలకు ఓటీటీ డీల్ కూడా గ్యారంటీ కాదు. దగ హీరోల మార్కెట్ కూడా ఫ్యాక్టర్. ఇంకో కీలక విషయం, ఓటీటీ డీల్ ఫిక్స్ అవుతున్నప్పుడు ఇప్పుడు చూస్తున్నది హీరో లాస్ట్ 2-3 సినిమాల రిజల్ట్స్, ఓపెనింగ్ డే థియేటర్ ట్రెండ్, సోషల్ మీడియా హైప్, ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్షన్. అంటే స్టార్ ఇమేజ్ కంటే కరెంట్ మార్కెట్ ఫామే ఎక్కువ ఇంపార్టెంట్. ఒక ఫ్లాప్ తర్వాత వచ్చే సినిమాకి ఓటీటీ డీల్ ఆటోమేటిక్గా తగ్గవుతుంది, లేదా ఈ 25% క్లాజ్ ఖచ్చితంగా పెడుతున్నారు. దగ నిజమేంటంటే ఇప్పుడు సినిమా బిజినెస్లో దగ ఓటీటీ అమ్మితే బడ్జెట్ రికవర్ అవుతుంది అనే థింకింగ్ డేంజరస్. దగ కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ మీద సినిమాలు తీయడం రిస్కీ. దగ థియేటర్ కంటెంట్ లేకపోతే ఎక్కడా సేఫ్టీ లేదు. ఓటీటీ కూడా ఇప్పుడు బాక్సాఫీస్ని ఫాలో అవుతోంది. బాక్సాఫీస్ బాగుంటేనే ఓటీటీ వాల్యూ పెరుగుతుంది. దగ బాటం లైన్.